వివాహ బంధం పార్ట్ 17. ఒకరోజు మధ్యాహ్నం టైం అవుతుండగా ఆఫీస్ వర్క్లో మంచి బిజీగా ఉన్న అర్జున్ బయట వర్షం పడడం చూసి, అయ్యో స్నేహ స్కూల్ నుండి వచ్చే టైం అవుతుందే, వర్షం పడుతుంది, తడిచిపోతుందేమో అని కంగారుగా ఆఫీస్ నుండి ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉన్న ప్రీ స్కూల్కి బయలుదేరాడు. కరెక్ట్గా స్కూల్కి దగ్గరలో అక్కడున్న స్నేహను చూడగానే కోపంతో అర్జున్ దవడ కండరాలు బిగుసుకుంటే కళ్ళు ఎర్రబడ్డాయి. దూరంగా ఎవరో ఆకతాయిలు వర్షంలో తడుస్తూ కంగారుగా ఇంటికి వెళ్తున్న స్నేహ చేపట్టుకొని ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది స్నేహను అలా వాళ్ళు ఇబ్బంది పెట్టడం చూసేసరికి అర్జున్కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ కోపంలోనే ఫాస్ట్గా కార్ దిగి వెళ్ళి ముందుగా స్నేహ చేపట్టుకున్న వాడి చేయి వెనక్కి మడిచి విరిచేశాడు. అర్జున్ చాలా కోపంగా. స్నేహకు అక్కడ అర్జున్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేసరికి వాళ్ళల్లో ఒకడు అర్జున్ మీదకు వెళ్ళాడు కోపంగా. అసలే స్నేహ చేపట్టుకున్నాడు అనే వాడిని అలా కొడితే ఇక అర్జున్ మీదకు వచ్చేవాడు. స్నేహను చూసిన చూపు అర్జున్ని చాలా ఇరిటేట్ చేసింది. అందుకే ఆ కోపంతో గ్యాప్ ఇవ్వకుండా వాడి కడుపులో బలంగా పంచేసి ఇచ్చేసరికి వాడికి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా లేకపోవడంతో అర్జున్ కొట్టిన దెబ్బలకు నోటి నుండి రక్తం కక్కుతూ నేల మీద కుప్పకూలిపోయాడు. ఆ ఇద్దరిని అలా కొట్టేసరికి మిగిలిన ముగ్గురులో ఇద్దరు కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఒకడు మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ జోబులో ఉన్న కత్తి తీసి అర్జున్ మీదకు వెళ్ళేసరికి వాడు స్నేహ వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా వాడు స్నేహ చెంప మీద కొట్టడం గమనించిన అర్జున్ వాడి చేతి నుండి ఆ కత్తి తీసుకొని వాడి అరచేతిలో కట్ చేసేశాడు కోపంగా. వాడు ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పారిపోయాడు. ఇక అక్కడే ఉంటే అర్జున్ ఏం చేస్తాడు అన్న భయంతో వాణ్ణి అర్జున్ అలా చూసేసరికి మిగిలిన ఇద్దరిలో ఒకడు ఎలాగో ధైర్యం చేసి వాడి దగ్గరున్న కత్తి స్నేహ గొంతు మీద పెట్టాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు. ఇప్పటి వరకు ఆ ముగ్గురు స్నేహను తప్పుడు భావంతో టచ్ చేయాలి అని ప్రయత్నించినందుకే వాళ్ళకి చుక్కలు చూపించి వదిలిపెట్టాడు. అలాంటిది ఇప్పుడు వీడు స్నేహ ప్రాణాలను రిస్క్లో పెట్టేసరికి అర్జున్ అంత కోపంను తెలివిగా తన కాలి దగ్గర ఉన్న రాయిని తన్నడంతో అది వెళ్ళి స్నేహ గొంతు మీద కత్తి పెట్టిన వాడి నుదిటికి బలంగా తగిలింది. దాంతో వాడు ఆ దెబ్బకి తాకిడికి వెనక్కి తూలి పడుతూ స్నేహ గొంతు మీద ఉన్న కత్తి వదిలేశాడు. కానీ అప్పటికే ఆ కత్తి చిన్నగా స్నేహ గొంతును తాకడంతో గొంతు దగ్గర చిన్నగా తెగి బ్లడ్ రావడం మొదలైంది. అది చూసిన మరోవాడు అక్కడే ఉంటే అర్జున్ తన ప్రాణాలు ఖచ్చితంగా గాల్లో కలిపేస్తాడు అన్న భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెనక్కి చూడకుండా పరుగు అందుకున్నాడు. అప్పటికే స్నేహ 2 చేతుల మణికట్టు దగ్గర ఆ ఆకతాయిలు గట్టిగా పట్టు బిగించడం, చెంప మీద అచ్చు తేలేలా కొట్టడం, గొంతు దగ్గర చిన్నగా తెగిపోవడంతో ఆ ఒత్తిడికి స్నేహ స్పృహ తప్పి పడిపోయింది. స్నేహ గొంతు దగ్గర అలా తెగి బ్లడ్ రావడం మొదలయ్యేసరికి అర్జున్కి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది. అంతే, స్నేహ స్పృహ తప్పి కింద పడిపోతూ ఉండగా స్నేహ అంటూ కంగారుగా ఆమెను తన వడిలోకి తీసుకున్నాడు. అప్పటికే స్నేహ స్పృహ తప్పడంతో వెంటనే ఆమెను కారులోకి ఎక్కించి ఎక్కువ బ్లడ్ పోకుండా ఆమె గొంతు దగ్గర కర్చీఫ్తో కాస్త నొక్కి పట్టుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనిచ్చాడు. అది తెలిసిన హాస్పిటలే కావడంతో డాక్టర్ వెంటనే స్నేహకు ట్రీట్మెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డీప్గా ఏం కట్ అవ్వలేదు. కాకపోతే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీపీ డౌన్ అయ్యి స్పృహ తప్పి పడిపోయింది. కాస్త హెల్దీ ఫుడ్ పెట్టండి, అమ్మాయి బాగా వీక్గా ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళగానే అర్జున్ రూమ్లో ఉన్న స్నేహ దగ్గరకు వెళ్ళాడు. అర్జున్ మనసుకి స్నేహను అలా హాస్పిటల్లో బెడ్ మీద చూడడం ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఒక్క క్షణం కూడా స్నేహను అక్కడ ఉంచబుద్ధి కాక డాక్టర్తో గొడవ పడి మరీ స్నేహను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ అప్పుడే నెమ్మదిగా స్పృహలోకి రావడానికి ఇబ్బంది పడుతున్న స్నేహను చూసి నెమ్మదిగా ఆమె చెంపను నిమరగానే ఆమె మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకోగానే కార్ పార్క్ చేసి స్నేహను తన చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు అర్జున్. అప్పటికే స్నేహ ఇంకా ఇంటికి రాలేదు అని మీరా, అశోక్ గారు, గోకుల్ తినడం మానేసి ఆమె కోసమే వెయిట్ చేస్తూ కంగారు పడుతూ ఉన్నారు. స్నేహ మెడకు కట్టుతో అలా అర్జున్ చేతుల్లో స్పృహ లేకుండా ఉండేసరికి ఆ ముగ్గురికి చాలా కంగారుగా అనిపించింది. అశోక్ గారు, గోకుల్ కంగారుగా అర్జున్కి ఎదురెళ్లారు. స్నేహకు ఏమైంది అంటూ అర్జున్ జరిగిన విషయం చెప్తే అశోక్ గారు కంగారు పడతారు అని, ఏం లేదు తాతయ్య, చిన్న యాక్సిడెంట్ అని చెప్పి గోకుల్కి సైగ చేయడంతో గోకుల్ అశోక్ గారిని మాటల్లో పెట్టాడు. దాంతో అర్జున్ స్నేహను తీసుకొని పైన ఆమె ఉంటున్న రూమ్లో బెడ్ మీద
పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పి కిందకి వెళ్ళి బలవంతంగా అశోక్ గారి చేత భోజనం చేయించి అప్పటికి మీరా ఇంకా భోజనం చేయలేదు అని తెలిసేసరికి గోకుల్కి గట్టిగా గట్టిపెట్టి ఆ ఇద్దరూ కూడా తినేలా చేశాడు. తింటూ ఉండగా గోకుల్కి ఏదో కాల్ వస్తే త్వరగా తినేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురు తినగానే అర్జున్ తినకుండానే పైకి వెళ్ళబోతుంటే మీరా ఒక ప్లేట్లో భోజనం వడ్డించి ఎలాగో ధైర్యం చేసి అన్నయ్య అని పిలిచేసరికి అర్జున్ అడుగు ఉన్న చోటే ఆగిపోయింది. కానీ వెనక్కి తిరగకపోవడంతో మీరాకి బాధగా అనిపించింది. కానీ ఆ ప్లేట్ అర్జున్ చేతికి అందిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందన్నయ్య, భోజనం చేయనగానే అర్జున్ ఏమనుకున్నాడో తెలియదు కానీ మారు మాట్లాడకుండా ఆ ఒక్కటే తీసుకొని డైరెక్ట్గా స్నేహ రూమ్కే వెళ్ళాడు. అర్జున్ స్నేహను ఆమె రూమ్లోకి తీసుకొచ్చిన వెనకే స్నేహ తడిచిన బట్టల్లో ఉండేసరికి మీరానే ఆమెకు చేంజ్ చేసి ఆమెను తిరిగి జాగ్రత్తగా పడుకోపెట్టడంతో అర్జున్ స్నేహను అలానే చూస్తూ భోజనం తినబుద్ధి కాక తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి స్నేహ దగ్గరే కూర్చున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన స్నేహ తన పక్కన కాస్త బెడ్ రెస్ట్కి ఆనుకొని నిద్రపోతున్న అర్జున్ని చూడగానే ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు. కానీ కాసేపటి క్రితం జరిగిందంతా కళ్ళ ముందు మెదిలేసరికి ఒక్కసారిగా భయపడుతూ అర్జున్ గారు అని అరిచింది. ఆ పిలిపికి అనుకోకుండా నిద్రలోకి జారుకున్న అర్జున్ ఉలిక్కిపడి లేచి భయంతో వణుకుతున్న స్నేహను చూసి ఆమె వెన్ను నిమురుతూ ఏం కాలేదు స్నేహ, కంగారు పడుకు, ఇటు చూడు అంటూ చెమటలు పట్టిన స్నేహ మొహాన్ని తన చేతుల్లోకి రిలాక్స్ స్నేహ, మనం మన ఇంట్లో ఉన్నామనగానే అప్పటి వరకు భయంతో వణుకుతున్న స్నేహ అర్జున్ మాటలకు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అర్జున్ స్నేహ చీర కొంగుతోనే ఆమె ఫేస్ తుడిచి పద స్నేహ, చాలా ఆకలిగా ఉంది, నీకు ఇంకా ఇలానే అయ్యేసరికి తినాలి అనిపించగా నువ్వెప్పుడు లేస్తావా అని చూస్తూ ఉన్నాను అన్నాడు. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడకుండా అర్జున్ సాయంతో నెమ్మదిగా లేచి కూర్చునేసరికి గోకుల్ మరో ప్లేట్లో భోజనం వడ్డించుకొని వచ్చి స్నేహ చేతికి అందిస్తూ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. స్నేహ బాగానే ఉంది అని చెప్పడంతో సరే భోజనం చేయమా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ గోకుల్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. స్నేహకు ఎందుకు తినాలి అని లేకపోయినా అర్జున్ కోసం ఏదో కష్టంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని మింగేసరికి గొంతు దగ్గర కట్ అయ్యింది. చిన్నగానే అయినా చాలా నొప్పిగా అనిపించడంతో ఆ పెయిన్ని భరించలేక అమ్మా అంటూ ఇంకా తినే ధైర్యం చేయలేక ప్లేట్ పక్కన పెట్టేసింది స్నేహ. అప్పటికే నొప్పి వల్ల స్నేహ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లను చూసిన అర్జున్కి ఒక్కసారిగా బాధ కోపం కలగలిపి వచ్చేసరికి అర్జున్ కోపంగా అసలు నా మాట వినే ఉద్దేశం లేదా స్నేహ నీకు అని అరిచాడు. సడన్గా అర్జున్కి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాక అతన్ని చూస్తుంటే కాస్త భయంగా అనిపించిన నన్ను చూసి నువ్వు భయపడుతుంటే నాకిక్కడ అర్జున్ గుండెల వైపు చూపిస్తూ బాధగా ఉంది స్నేహ అన్న అర్జున్ మాటలు గుర్తొచ్చి కాస్త ధైర్యం తెచ్చుకొని ఏమైంది అర్జున్ గారు అని అడిగింది చాలా చిన్న. ఈసారి ఆమె కళ్ళల్లో తనంటే భయం లేదు కానీ ఏదో తెలియని భావం కనిపిస్తుంటే అర్జున్ కోపం నెమ్మదిగా కరిగిపోయింది. కానీ లేని కోపాన్ని నటిస్తూ గంభీరంగా నీకు నా మాట అంటే లెక్కలేదు స్నేహ, నువ్వు నా మాట విని ఆ జాబ్ మానేస్తుంటే ఈరోజు నీకు ఇలా అయ్యేదే కాదు అంటున్నప్పుడు అర్జున్ గొంతు బాధగా మారిపోవడం స్నేహ దృష్టి దాటిపోలేదు. అర్జున్ మళ్ళీ మాట్లాడుతూ నేను రావడం కాస్త లేట్ అయినా నీ పరిస్థితి తలుచుకుంటే మొదటిసారి భయం అంటే ఏంటో తెలుస్తుంది స్నేహ. ఇప్పటి వరకు నేను ఎవరికైనా దగ్గరైతే వాళ్ళు నాకు దూరం అవుతారేమో అన్న భయం మాత్రమే చూసిన నాకు మొదటిసారి నా మనసుకి బాగా దగ్గరైన నీకు ఏమైనా అయితే అన్న ఆలోచన కూడా భరించలేకపోతున్నాను అంటూ తన మాటలకి వైపే కళ్ళార్పకుండా చూస్తున్న స్నేహ కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడైనా నా మాట విని నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ చేసే ఆ జాబ్ని వదిలిపెట్టు స్నేహ అంటూ స్నేహ చేతులు పట్టుకొని నా మాట వింటావు కదా అని అడిగాడు ఆశగా. అర్జున్ కళ్ళల్లో తన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే ఆ ప్రేమకు మురిసిపోతూ మీరు నా మీదున్న మీ ప్రేమను ఎప్పుడు గుర్తిస్తారు అర్జున్ గారు అనుకొని నవ్వుతూ నేను ఆ ఉద్యోగం ఇష్టంతో చేస్తున్నాను అర్జున్ గారు, దానివల్ల ఇబ్బంది లేదు అనింది. ఈసారి స్నేహ మాటలకు అర్జున్కి నిజంగానే కోపం రావడంతో ఆమె దగ్గర నుండి లేచి నిలబడి కోపంగా అయితే నువ్వు నా మాట వినను అంటావు అంతే కదా అని అడిగాడు సూటిగా. అర్జున్కి కోపం వచ్చింది అని అర్థమైన స్నేహ లేచి నిలబడి తడబడుతూనే అర్జున్ చేతులు పట్టుకొని ఇప్పుడేంటి, నేను ఆ ఉద్యోగం మానేయాలి, మానేస్తే మీరు హ్యాపీ అంటే తప్పకుండా మానేస్తాను అర్జున్ గారు అనగానే అర్జున్ సంతోషంగా స్నేహ పట్టుకున్న చేతుల్ని కుదిపేస్తూ నిజంగానే అంటున్నావా స్నేహ అని అడిగాడు.
ఆ మాటకు స్నేహ అర్జున్ ఆనందం చూసి తను కూడా ఆనందపడుతూ నిజంగా నిజం అర్జున్ గారు, మానేస్తాను అనింది. స్నేహ మాటలు అర్జున్ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించడంతో సరే పద కూర్చో అంటూ స్నేహకు తనే స్వయంగా తినిపించబోయాడు. కానీ స్నేహ ఇబ్బందిగా అయ్యో మీకెందుకు అర్జున్ గారు ఇబ్బంది, నేను తింటాను అంటుంటే ఆమెను చిరుకోపంగా చూస్తూ గొంతుకి అయిన గాయానికి నొప్పి వల్ల తినలేక నువ్వు ఇబ్బంది పడడం నేను గమనించాను స్నేహ, మాట్లాడకుండా తిను అంటూ తనే స్వయంగా తినిపిస్తుంటే నేను బాధపడితే చూడలేరు, నా కళ్ళల్లో కన్నీరు చూడలేరు, నేనెప్పుడు సంతోషంగా ఉండాలి, అనుక్షణం నా కోసమే తప్పిస్తున్నారు, క్షణక్షణం నేనేం చేస్తూ ఉంటానో అని నా కోసమే ఆలోచిస్తూ ఉంటున్నారు, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఆ ప్రేమను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అర్జున్ గారు మీరు అని అనుకుంటూనే అర్జున్ ప్రేమగా తన నోట్లో ముద్ద పెట్టేసరికి అప్రయత్నంగా స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన అర్జున్ గుండె ధృవించిపోతుంటే కంగారుగా స్నేహ కన్నీళ్లు తుడిచి ఏమైంది స్నేహ, కారంగా ఉందా అంటూ మొదటిసారి స్నేహ ఎంగిలి ముద్ద తను కూడా నోట్లో పెట్టుకొని తనకి అది మామూలుగానే అనిపించడంతో స్నేహ వైపు అయోమయంగా చూస్తూ కారం ఏం లేదుగా స్నేహ, మరెందుకు ఆ కన్నీళ్ళు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ కన్నీళ్లతో అర్జున్ని గట్టిగా చుట్టేసి చిన్నగా వెక్కుతూ నాకు ఇంతవరకు మా నాన్నమ్మ తప్ప ఎవరూ అలా ప్రేమగా తినిపించలేదు అర్జున్ గారు, మీరు ఇలా తినిపించేసరికి నాకు మా నాన్నమ్మే గుర్తుకొచ్చింది అని వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడుస్తూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. స్నేహ ఎమోషనల్ అయ్యి అలా మొదటిసారి అర్జున్ని చుట్టేసింది. కానీ తనేం చేస్తుందో అని తనకి ఏమాత్రం ఐడియా లేదు. మామూలుగా ఇదివరకటి అర్జున్ అయ్యి ఉండుంటే స్నేహ అలా తనని హక్ చేసుకున్నందుకు ఏం చేసేవాడో మన ఊహకు కూడా అందదు. కానీ ఇప్పుడు అర్జున్ మనసులో ఆల్రెడీ స్నేహకు ఒక పదిలమైన స్థానం ఉండడం వల్ల అతని మనసుకి ఆ క్షణం కేవలం స్నేహ కన్నీళ్లు మాత్రమే కనపడడంతో మనసుకి కష్టంగా అనిపిస్తుంటే తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ పక్కన పెట్టి ఆప్యాయంగా స్నేహ వెన్ను నిమురుతూ నీకు నేనున్నాను కదా స్నేహ, ఇక నీ నుండి నీకు అన్నీ నేనే అవుతాను, బెంగ పెట్టుకోకరా అన్నాడు లాలనగా. అర్జున్ మాటలకి స్పృహలోకి వచ్చిన స్నేహ తనెక్కడుందో చూసుకోగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. వెంటనే కంగారుగా అర్జున్ నుండి దూరం జరిగి అతన్ని ఫేస్ చేసే ధైర్యం లేక తలదించుకొని నన్ను క్షమించండి అర్జున్ గారు, ఏదో భావోద్వేగంలో అలా అంటూ ఆగిపోయిన స్నేహ మాటలకు అర్జున్ సన్నగా నవ్వుతూ తిరిగి ఆమె నోటికి ముద్ద అందిస్తూ నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకున్నావా స్నేహ అని అడిగాడు. ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది స్నేహ. ఆ రోజుకి అర్జున్ ఆర్డర్ మేరకు స్నేహ బెడ్ దిగే ధైర్యం చేయలేదు. ఆ రోజు పనంతా రాజయ్య చూసుకున్నాడు. మధ్య మధ్యలో స్నేహ మీరాలను జ్యూస్ అంటూ వేసిన అర్జున్ ఆర్డర్ మేరకు గోకుల్ దగ్గరుండి మరీ చేయించి తను మీరా చేత తాగిస్తే అర్జున్ చాలా బలవంతంగా స్నేహ చేత తాగించాడు. నైట్ డిన్నర్ కూడా వదిలేస్తే స్నేహ తింటుంది అన్న నమ్మకం లేక అర్జున్ స్వయంగా తానే తినిపించి టాబ్లెట్స్ వేసి స్నేహ నిద్రపోయే వరకు ఆమెకు కబుర్లు చెప్తూ ఆమె దగ్గరే ఉండిపోయాడు. తర్వాతి 3 రోజులు అర్జున్ ఆఫీస్ వర్క్ ఇంటి నుండే హ్యాండిల్ చేస్తూ స్నేహను చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకున్నాడు. ఆమెకు ఏం కావాలి అన్నా అన్నీ తానే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉన్నాడు. అటు మీరా విషయంలో ఆమెకు తెలియకుండానే కేరింగ్ చూపిస్తూ ఎప్పటికప్పుడు గోకుల్ని వేపుకుని తింటున్నాడు. అర్జున్లో వచ్చిన మార్పుకి అశోక్ గారికి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఆ మార్పుకి కారణమైన స్నేహను తలుచుకొని నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అని సంతోషంగా ఫీల్ అయ్యారు. ఈ 3 రోజుల్లో అర్జున్ స్నేహకు మరింత దగ్గర కావడమే కాదు ఆమె విషయంలో ప్రతిదీ చాలా బాధ్యతగా భావిస్తూ అన్నీ తానే చూసుకుంటూ ఉన్నాడు. అర్జున్ మాట, చూపు, ప్రవర్తన, అతని ప్రతి కదలిక తన మీదున్న ప్రేమనే తెలియజేస్తుంటే ఆ విషయం అర్జున్ ఎప్పుడు గ్రహిస్తాడో, తనని ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడో అని స్నేహ మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంది. స్నేహ ఇదిలా ఉండగా అర్జున్లో మార్పుని అతను అంత తొందరగా గుర్తిస్తే స్నేహ జీవితంలో సంతోషం రావడం ఇష్టం లేని దేవుడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకు అనుబంధానికి మరింత పరీక్ష పెడుతూ అర్జున్ జీవితంలోకి చీకటిలా అర్జున్ తండ్రి అవినాష్ గారి బాల్య స్నేహితుడు లోకేష్ గారిని చాన్నాళ్ళ తర్వాత తిరిగి అడుగుపెట్టేలా చేశాడు. స్నేహ కాస్త కోలుకోవడంతో ఆమెకు 1,00,000 జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరబోతున్న అర్జున్కి చానాళ్ళ తర్వాత లోకేష్ గారి నుండి కాల్ సంతోషంగా లిఫ్ట్ చేసిన అర్జున్ నేను నిన్ను కలవాలి అర్జున్ అన్న లోకేష్ గారి మాటల్లో సీరియస్నెస్ దేనికో అర్థం కాని అర్జున్ సరే అంకుల్ ఎక్కడ కలవాలో చెప్పండి అన్నాడు. ఆయన ఒక ప్లేస్ చెప్పడంతో ఆఫీస్కి కాకుండా ఆయన దగ్గరకే బయలుదేరాడు అర్జున్.
అర్జున్ ఫోన్లో మాట్లాడిన మాటలు అతను ద్వారా మాట్లాడింది లోకేష్ గారితో అని అర్థమైన అశోక్ గారు కంగారు పడుతూ మనసులోనే భగవంతుడా ఏంటయ్యా ఇది, ఇప్పుడిప్పుడే అర్జున్లో మార్పు వస్తుంది అని సంతోషపడేలోగా మళ్ళీ అర్జున్ జీవితంలోకి ఈ అమావాస్యను ఎందుకు తీసుకొస్తున్నావు, మా అర్జున్ని ఇంకా ఈ దరిద్రం వదలదా అని బాధపడుతూ దేవుణ్ణి ప్రశ్నించారు.